హాయ్! హలో! వెల్కమ్ టు 'జకీర్ టాకీస్'. పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంలో ఆయనే కాంపిటీటర్. మరొకరు లేరనే అనుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో, ఒక సందర్భంలో నాకు తెలిసి అరౌండ్ 2018, 19 ప్రాంతాల్లో చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆయన ముస్లింలను పట్టుకొని, వాళ్ళ వస్త్రధారణ పట్టుకొని వాళ్ళంతా ఉగ్రవాదులనే ఒక కామెంట్ చేసి వివాదాస్పదం అయ్యాడు. ఆ తర్వాత ఇంకేదో వివాదాస్పదం అయ్యాడు. తర్వాత మనం గమనిస్తే, ఒక సందర్భంలో 'చెగువేరా' ఫోటో తీసుకొని తిరుగుతూ ఉండేవాడు. ఆ తర్వాత తానే నక్సలైట్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తుండేవాడు. మళ్ళీ ఒకసారేమో వివేకానంద స్వామి ఆహార్యంలో అంటే ఆ వస్త్రధారణతో కనిపించేవాడు. ఆ తర్వాత మళ్ళీ కాషాయ వస్త్రధారణ. సో, ఇప్పుడు వైట్ అండ్ వైట్. ఆ తర్వాత మళ్ళీ ఇంకేదో. ఇట్లాంటి అంటే వీటిని ఏమనుకోవాలో మనకు తెలియదు. అంటే సినిమాల్లో అయితే ఓకే. ఏదో సినీ యాక్టర్‌గా పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని మారు వేషాలు వేసినా సరిపోతుంది గానీ, రాజకీయాల్లో సరిపోదు. దీనికి సంబంధించి తమిళనాడులో జరిగిన సంఘటన, తమిళనాడులో ఆయన చేసిన కామెంటులు లేపిన దుమారం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ అది తమిళనాడులో ఒక చిచ్చులాగా రగులుతోంది. ఆయన ఈ మధ్యనే అంటే అరౌండ్ జూన్ 22న అనుకుంటా. బహుశా ఆయన అక్కడ ఈ మురుగన్ అని ప్రాచీన తమిళుల దేవుడు అంటారాయన. ప్రాచీన తమిళుల దేవుడు లేదా యోధుడు సంథింగ్ ఎవరో మురుగన్. ఆ మురుగన్‌కు సంబంధించిన భక్తుల సమావేశంలో అంటే సదస్సులో పవన్ కళ్యాణ్ వాళ్ళు ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ వెళ్లారు. బానే ఉంది. అక్కడ ఆయన ఆయన ప్రసంగించింది ఏమిటంటే, ఇది కలియుగం. మురుగన్‌గా మురుగన్ నేరుగా రాడు. మనమే మురుగన్‌గా మారిపోవాలి. అంటే దేవునిగా మారిపోవాలి. సో, దుష్ట శక్తులు నిర్మూలించాలి. దుష్ట శక్తులు ఎవరో మనకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మధురైలో జరిగిన ఈ పర్టిక్యులర్ మురుగన్ భక్తుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఆయన ఇంకొక మాట అన్నాడు. సెక్యులర్ పదం చాలా మందికి అర్థం కాలేదు. బహుశా ఈయనకి చాలా అర్థమై ఉంటుంది. ఎవరికి? పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన బాగా చదువుకున్నాడు. మార్క్సిజం తెలుసు, లెనినిజం తెలుసు, మావోయిజం తెలుసు, వివేకానంద స్వామి తెలుసు, నరేంద్ర మోడీ తెలుసు, అమిత్ షా తెలుసు, అందరూ తెలుసు కాబట్టి ఆయన ఆయనకు చాలా విషయాలు తెలుసు. అందువల్ల ఆయన ఏమంటాడంటే సెక్యులర్ అనే పదానికి చాలా మందికి అర్థమే తెలియదు. అండ్ సహజంగా నాస్తికులు దేవుడిని నమ్మరు. రైట్. ఇది కరెక్టే చెప్పాడు. కానీ కొంతమంది హిందూ దేవుళ్ళనే నమ్మము అని అంటున్నారు. హిందూ ధర్మాన్ని తప్పితే ఇతర ధర్మాలను ఎత్తి చూపే ధైర్యం వారికి లేదు. ఏమన్నా అంటే వాక్ స్వాతంత్రం అని అంటున్నారు. హిందువుల్ని తిడితే కోప్పడకూడదని కూడా అంటున్నారు. సో, ఇది మారాలి. ఇది మారకపోతే హిందూ ధర్మం సుస్థిరతకు ముప్పు అని చెప్పేసాడు. ఆయన ఆయన ఒక నిర్ధారణ ఇచ్చేసాడు. అంటే ఫ్యాక్ట్ ఫైండ్ చెప్పేసాడు ఆయన. ఫ్యాక్ట్ ఫైండ్ చేసేసి చెప్పేసాడు. నేను ఇస్లాం అండ్ క్రైస్తవ మతాలను గౌరవిస్తున్నాను. కానీ సేమ్ టైమ్ హిందూ ధర్మాన్ని మాత్రం అగౌరవపరిచే వాళ్ళను నేను సహించేది లేదని కూడా ఆయన అనేసాడు. ఇదంతా నేనేం చెప్తున్నాను, మురుగన్ అనే తమిళ దేవుడికి సంబంధించిన ఒక ఆహ్, ఆయనకు సంబంధించిన ఏదైతే భక్తులుంటారో, ఆ మురుగన్‌కు చాలా పేర్లున్నాయి. మళ్ళీ దీంట్లో స్కంద అనే పేరుంది, కార్తికేయ అనే పేరుంది, సుబ్రహ్మణ్యం అనే పేరుంది. ఇంకా చాలా రకాల పేర్లున్నాయనుకోండి. మలేషియాలో మురుగన్‌కు సంబంధించిన ఒక పెద్ద భారీ విగ్రహం కూడా ఉంటుంది. అయితే ఇది జరిగిన వెంటనే తమిళనాడులో ఈ పెరియార్ రామస్వామికి సంబంధించిన మద్దతుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా విరుచుకుపడడం ప్రారంభించారు. అది నువ్వెవడయ్యా బాబు తమిళనాడుకొచ్చి నేను మురుగను అట్లా, ఇట్లా అని మాట్లాడడానికి అసలు నీకేం హక్కుంది? ఇక్కడ మేము పెరియార్‌కు సంబంధించిన వాళ్ళమున్నాము. దేవుని పేరిట రాజకీయాలు చేస్తే సహించేది లేదని మనందరికి తెలుసు 'బాహుబలిలో' కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్. సత్యరాజ్ కామెంట్ చేశాడు. చాలా సీరియస్ కామెంట్ చేశాడు. ఎట్ ఎనీ కాస్ట్ దేవుడి పేరిట పవన్ కళ్యాణే కాదు మరొకరెవరు రాజకీయాలు చేసినా మేము సహించేది లేదు. మేం పెరియార్ రామస్వామి వారసులమని కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. సో, అట్లాగే ఆయన ఇంకేం చెప్పాడు? మేమంతా పెరియార్ రామస్వామి సిద్ధాంతాలను నమ్ముకున్న వాళ్ళం. అండ్ మమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. అది ఒకవేళ మోసం చేయాలనుకుంటే అంటే లైక్ సనాతన ధర్మమనో, లేకపోతే ఇట్లా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా హిందూ ధర్మమనో, అంటే ఏదైనా జరిగితే అదేదో అంటే ఆయన చెప్పినట్టుగా మొత్తం అంటే హిందూ ధర్మ ధర్మానికి సంబంధించిన ఆహ్, స్టెబిలిటీకి అంటే సుస్థిరతకు ముప్పు జరుగుతుంది అని కూడా ఒక స్థాయిలో ఆయన ఆందోళన వ్యక్తం చేయడాన్ని ఈ పెరియార్‌కు సంబంధించిన
కల్ట్ అవుతుంది. అంటే పెరియార్ భక్తులు ఎక్కువ అక్కడ. పెరియార్ రామస్వామి గురించి మనందరికి తెలుసు. అంటే ఆయన 1879 ఆ ప్రాంతంలో జన్మించారు. అరౌండ్ 1973 ప్రాంతంలో చనిపోయారు. 94 ఇయర్స్‌లో చనిపోయాడాయన. పెరియార్ రామస్వామి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆయన ఒక గొప్ప ఉద్యమ నేత. ఆయన సామాజిక సంస్కర్త. అంటే సంఘ సంస్కర్త అండ్ హేతువాది. అండ్ ఇంకా చాలా రకాలుగా పెరియార్‌కు గుర్తింపు ఉంది. చాలా విధాలుగా ఆయనకు గౌరవం ఉంది. అందుకే మనం చూస్తే తమిళనాడులో అంటే దక్షిణాదిలో ఉన్న ఈ కుల రాజకీయాలు ఎట్లా ఉన్నా కూడా, అక్కడ దిగువ కులాలకు సంబంధించిన వాళ్ళు అధికారంలోకి వస్తుంటారు. మీరు చూడండి, మన దగ్గర సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణలో గానీ, లేకపోతే ఆహ్, ఈవెన్ కర్ణాటక కావచ్చు, లేకపోతే మరొక చోట గానీ, ఈ ఈ రకమైన కాంబినేషన్ ఈ రకమైన అంటే పవర్‌లోకి రాదగిన ఫోర్సెస్ అంటే కింది కులాల వాళ్ళు వచ్చిన దాఖలాలు లేవు. ఓన్లీ తమిళనాడులో మాత్రమే మంగలి వాళ్ళు కావచ్చు, అంటే నాయి బ్రాహ్మణులు కావచ్చు, లేకుంటే ఇంకోడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళు అధికారులు రాగలరు. వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించగలరు, ప్రజల్ని పరిపాలించగలరు. అండ్ ఇవన్నీ కూడా ఈ పెరియార్ రామస్వామికి సంబంధించిన సిద్ధాంతాల్ని నమ్ముతున్నారు కనుక, అక్కడ మనకొక ఆహ్, దళితుడైన ఇళయరాజా ఇవాళ మొత్తం ప్రపంచంలోనే ఒక గొప్ప సంగీత దర్శకుడిగా ఆహ్, మనకు చలామణిలో ఉన్నాడు. మనందరికి తెలుసు. అంటే అది ఇతర చోట్ల ఉత్తరాదిలో అయితే ఇది సాధ్యమయ్యే పని కాదు. సో, దక్షిణాదిలో కూడా తమిళనాడులో ఎందుకు ఇంత భిన్నమైన వాతావరణం ఉంది? భిన్నమైన రాజకీయ పరిస్థితులున్నాయి అంటే బికాజ్ పెరియార్. పెరియార్ రామస్వామి సిద్ధాంతాలు అంటే అంటరానితనాన్ని నిర్మూలించడానికి కానీ, అప్పట్లోనే ఆయన ఈ 2 క్లాసుల సిద్ధాంతం లేకుంటే బ్రాహ్మణులకు, నాన్ బ్రాహ్మిన్స్‌కు విడివిడిగా కూర్చోబెట్టడం గానీ, ఇటువంటి అన్నిటిని వ్యతిరేకించి ఆయన పోరాటాలు నిర్వహించిన వ్యక్తి. అందువల్ల ఏంటంటే అక్కడ ఈ సోషల్ కాంపోజిషన్ అంటే ఈ సామాజిక న్యాయానికి సంబంధించిన విషయంలో అంటే ఇన్ జనరల్‌గా మనం చాలామంది మాట్లాడుతుంటాం. సామాజిక న్యాయము లేకపోతే సా ఈ సమాజంలో అన్ని వర్గాలకు అన్ని విధాలుగా వాళ్ళ బ దాన్ని బట్టి వాళ్ళ జనాభాను బట్టి దామాషా ప్రకారం అందరికీ అన్ని స్థాయిల్లో వాటా లభించాల్సిందని మనం అందరం అంటుంటాం. కానీ ఈ వాటా లభించే విషయంలో మిగతా రాష్ట్రాల్లో జరగని పనులు మనకు తమిళనాడులో చూస్తుంటాం. అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్‌కు మరి మ తెలివి ఎక్కువైపోయిందని మనం అనుకోవాలా? లేకుంటే డిప్యూటీ సీఎం కాబట్టి నేనేది మాట్లాడినా చెల్లుతుంది అనుకోవాలా? మనకర్థం కాదు. ఆయన రకరకాల క్యారెక్టర్స్ పోషిస్తున్నాడు. అంటే నిజ జీవితంలో. నిజ జీవితంలో ఇంతకుముందు చెప్పినట్టు హేతువాదిగా, లేకుంటే నక్సలైట్‌గా, లేకపోతే వివేకానంద స్వామిగా, లేకపోతే ఇంకోసారి ఏదో బీజేపీ భక్తునిగా ఆయన ఇది ఇంకోటి కూడా అన్నాడు. ఇది ఈ మధ్యనే తమిళనాడులోనో బహుశా ఇంకా కూడా అన్నాడు. నేను విభూతి పెట్టుకొని స్కూల్‌కి వెళ్ళేవాడిని. నేను 16వ ఏటనే శబరిమలకి వెళ్ళాను. ఇవన్నీ నమ్మడానికి జనం ఎవరు సిద్ధంగా లేరు. అసలు ఆయన స్కూల్ టైమ్‌లో విభూది పెట్టుకొని పోయాడా లేదా అని చెప్పడానికి మనకు తెలియడానికి అది నిజమో కాదో మనకు తెలియదు. సో, ఇటువంటి ఆయనకి చాలా విషయాలు గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు ఆయనకు. ఎప్పుడెప్పుడు ఏం చేశాడు, బొట్టు పెట్టుకొని ఎట్లా స్కూల్‌కి వెళ్ళాడు, లేకపోతే శబరిమలకి ఎప్పుడు వెళ్ళాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన బీజేపీకి సంబంధించి బీజేపీ కూటమిలో ఉన్నాడు. మనకి అభ్యంతరం లేదు. ఇండియా కూటమిలో ఉన్నాడు. బీజేపీ, టీడీపీ అండ్ జనసేన ఈ కాంబినేషన్‌తో ప్రభుత్వం అక్కడ కొనసాగుతుంది. దీంట్లో పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఈ రకమైన మొత్తం అంటే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని మొత్తంగా భుజానేసుకొని నేనేదో కాపాడుతున్నానంటే మరి ఆర్ఎస్ఎస్ కంటే, బజరంగ్ దళ్ కంటే, హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్ ఇంకోటి వాటన్నిటికంటే కూడా మరి ఈయనను బహుశా మనము నాగ్‌పూర్‌కి పంపిస్తే బెటర్ అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉంది. అక్కడికి వెళ్తే ఆయన కవాతు, గివాతు కూడా మొత్తం నేర్చుకొని మళ్ళీ ఆయన పాలిటిక్స్ చేసాడేమో తెలీదు. విచిత్రమైన వ్యవహారాలతో ఆయన తనకు తానే ఆ ఇమేజ్‌ను దెబ్బ తీసుకుంటున్నట్టుగా నాకైతే కనిపిస్తోంది. థాంక్ యూ అండి.